సిగ్గుండాలి. వైసీపీ స్టీల్ ప్లాంట్ కోసం ఉద్యమిస్తుందంటనా? ఉద్యమం అన్న పదానికి అర్థం తెలుసా వీళ్ళకి? అసలు వైజాగ్ స్టీల్ని ఖూనీ చేసిందే జగన్మోహన్ రెడ్డి గారు. 2021లో అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ వాళ్ళు మేము విశాఖపట్నం స్టీల్ ప్రైవేటైజ్ చేయబోతున్నాము అని ప్రకటిస్తే ఆ రోజు ఏం ఉద్యమం చేశారట? ఆ రోజు ఏం పీకారు? పచ్చిగడ్డి పీకారా? ఒట్టిగడ్డి పీకారా? గాడిదలు కాసారా? 22 మంది లోక్సభ ఎంపీలు ఉన్నారు, 11 మంది రాజ్యసభ ఎంపీలు ఉన్నారు. గుడ్డిగురాలకు పలుదోమేరా అందరూ? ఏం చేశారండి? అప్పుడు ఎందుకు ఉద్యమించలేదు? ఇప్పుడు ఉద్యమిస్తారా? సిగ్గుండాలి చెప్పుకోవడానికి కూడా. నిజంగానే చిత్తశుద్ధి ఉంటే ఏ ఒక్కరైనా, ఈరోజు ముగ్గురున్నారు విశాఖపట్నంలో, చంద్రబాబు గారైనా, పవన్ కళ్యాణ్ గారైనా, లోకేష్ గారైనా ఒక్కరైనా విశాఖపట్నం స్టీల్కి వెళ్తారేమో చూద్దాం. సిగ్గుండాలి. వైసీపీ స్టీల్ ప్లాంట్ కోసం ఉద్యమిస్తుందంటనా? ఉద్యమం అన్న పదానికి అర్థం తెలుసా వీళ్ళకి? అసలు వైజాగ్ స్టీల్ని ఖూనీ చేసిందే జగన్మోహన్ రెడ్డి గారు. 2021లో అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ వాళ్ళు మేము విశాఖపట్నం స్టీల్ ప్రైవేటైజ్ చేయబోతున్నాము అని ప్రకటిస్తే ఆ రోజు ఏం ఉద్యమం చేశారట? ఆ రోజు ఏం పీకారు? పచ్చిగడ్డి పీకారా? ఒట్టిగడ్డి పీకారా? గాడిదలు కాసారా? 22 మంది లోక్సభ ఎంపీలు ఉన్నారు, 11 మంది రాజ్యసభ ఎంపీలు ఉన్నారు. గుడ్డిగురాలకు పలుదోమేరా అందరూ? ఏం చేశారండి? అప్పుడు ఎందుకు ఉద్యమించలేదు? ఇప్పుడు ఉద్యమిస్తారా? సిగ్గుండాలి చెప్పుకోవడానికి కూడా. నిజంగానే చిత్తశుద్ధి ఉంటే ఏ ఒక్కరైనా, ఈరోజు ముగ్గురున్నారు విశాఖపట్నంలో, చంద్రబాబు గారైనా, పవన్ కళ్యాణ్ గారైనా, లోకేష్ గారైనా ఒక్కరైనా విశాఖపట్నం స్టీల్కి వెళ్తారేమో చూద్దాం.